సూపర్ 6 పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇంకా చెప్పిన పథకాలే కాకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంకా అద్భుతమైనటువంటి పథకాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మరి మహిళలకి మన సమాజంలో అత్యంత గౌరవాన్ని ఇచ్చింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం డ్వాక్రా గ్రూపుల్ని పెట్టడమే కాకుండా మహిళల సాధికారత కోసం ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా మరి సాధికారత కొనసాగుతూ ఉంది. మరి ప్రతి మహిళను కూడా ఒక పారిశ్రామికవేత్తగా చేయడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే మరి మహిళల్ని వారికి సూక్ష్మ రుణాలు ఇప్పించడమే కాకుండా వాళ్ళ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఆ యొక్క ఉత్పత్తుల్ని మరి మన దేశ అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వారికి గుర్తింపును తీసుకొస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, అవమానాలు కొనసాగుతూ ఉంటే మరి ఈరోజు సమాజంలో చంద్రబాబు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం మరి మహిళలకి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు సూపర్ 6 పథకంలో భాగంగా మరి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రయాణం కొనసాగించే విధంగా ఈరోజు పథకాలను తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళ అది వాళ్ళు గిట్టక వాళ్ళు చేయలేని పథకాలని వాళ్ళు మహిళల కోసం నిర్ణయించిన పథకాల కోసం వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మనకంతా కూడా చూస్తున్నాం. మరి ప్రతి బిడ్డ కూడా వారు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి తల్లికి వందనం పథకం తీసుకొని వచ్చారు. అదేవిధంగా రైతులు వారు సాగు వ్యయం రైతులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో మరి అన్నదాత సుఖీభావ తీసుకొచ్చారు. మరి ఈరోజు చూస్తున్నాం మరి పెన్షన్ని 4,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేకాకుండా దివ్యాంగులకి 6,000, అంతకంటే కూడా మరి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలని అది వికలాంగుల పెన్షన్ తీయటం అనేది ప్రభుత్వం ఎక్కడ తీయమని చెప్పలేదు. ప్రభుత్వం ఉద్దేశం ఒకటే, నిజమైన లబ్ధిదారుడికి అన్యాయం జరగకూడదు. ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా లంచాలు ఇచ్చి తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేయమన్నారు. వాటిలో అవి నిజమైన సర్టిఫికేట్లా కాదా, నిజమైన వికలాంగులు ఎవరైనా నిజమైన లబ్ధిదారుడు ఎవరైనా ఉన్నట్లయితే వారికి అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ఫేక్ సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఎలిమినేట్ చేయమన్నారే తప్ప పెన్షన్లు ఆపమని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. అది గిట్టని ఏదైతే వైసీపీ ప్రభుత్వం పోయినసారి ఏవైతే ఫేక్ సర్టిఫికేట్లు ఈ యొక్క సమాజంలో వదిలి వారికి ఆ ఫేక్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఫేక్ సర్టిఫికేట్లు మనం నిరోధిస్తామో నిజమైన లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో వికలాంగుల సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పెట్టారే తప్ప పెన్షన్ తీయలేదు. మొన్న 1వ తారీఖున కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోదు, అయిపోయింది. ఆయన ఏదైతే ప్రజలకి గతంలో ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేసి రుణాంధ్రప్రదేశ్గా మార్చాడు. అంతేకాదు ఇంకేం చేశాడు, 10,000 కోట్ల రూపాయలని అప్పులు తీసుకొచ్చి సామాన్య ప్రజల మీద భారం మోపాడు. మరి శాంతి భద్రతలు గాలికి వదిలేశాడు, అభివృద్ధి గాలికి వదిలేశాడు, మరి సంక్షేమాన్ని గాలికి వదిలేశాడు. అటువంటి ఇబ్బందులు మళ్ళా తిరిగి ఈ ఆంధ్ర ప్రజలకి రాకూడదు అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేస్తూ ఉన్నారు. గతంలో మహిళలకు జరిగినటువంటి అవమానాలు మళ్ళా జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు చంద్రబాబు గారు మహిళలకి రక్షణ ఇస్తూ మహిళల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవడం కోసమే ఈ సూపర్ 6 పథకాలని ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది.